రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పూర్తి ఉద్రిక్తత పరిస్థితులకు యుద్ధ వాతావరణానికి తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో వాయిదా పడ్డ ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టి సారించింది. ఇదే విషయమై చర్చించేందుకు ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ సమావేశం కానుంది. అయితే ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లారు. దీంతో మిగతా ఐపీఎల్ మ్యాచ్లు ఒకవేళ ప్రారంభమైన విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్లో పాల్గొనరు అని చాలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే ఇదే విషయమై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు. అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి మిగిలిన ఐపీఎల్ సీజన్ను ఎలా నిర్వహించాలో ఆలోచిస్తున్నాం. అయితే చాలా పత్రికలు, న్యూస్ వెబ్సైట్స్ మిగిలిన ఐపీఎల్కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని రాసుకొచ్చారు. అయితే అసలు నిజం ఏంటంటే, ఐపీఎల్ వారం పాటు వాయిదా పడినందున ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలని కోరుకున్నారు. మళ్లీ ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్కు వచ్చి టోర్నీలో భాగమవుతారనే నమ్మకం ఉంది అని అరుణ్ ధుమాల్ తెలిపాడు. ఈ వార్త ఖచ్చితంగా బెంగళూరు, ముంబై అలానే గుజరాత్ జట్లకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ముంబై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ ఈ 4 జట్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ 4 జట్లలో బెంగళూరు, ముంబై, గుజరాత్ జట్లు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడి ఉన్నాయి. పంజాబ్ జట్టేమో ఎక్కువగా స్వదేశీ ఆటగాళ్లపై ఆధారపడి ఉంది. బెంగళూరు జట్టులో బెథెల్, హాజిల్వుడ్, రొమారియో షెపర్డ్, ఫిలిప్ సాల్ట్, టిమ్ డేవిడ్, లుంగే ఇంగిడి వంటి ఆటగాళ్లు బెంగళూరు గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ముంబై తరపున బౌట్, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బోష్ ముంబై గెలుపులలో ప్రధాన స్తంభాలుగా నిలిచారు. ఇక గుజరాత్ జట్టులో బట్లర్, రూదర్ఫోర్డ్, గెరాల్డ్ కోయెడ్జ్, రషీద్ ఖాన్లు ఆ జట్టు గెలుపులో ఎంత ముఖ్య భూమిక పోషించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని అరుణ్ ధుమాల్ చెప్పడం బెంగళూరు, ముంబై, గుజరాత్ జట్లకు సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.